ప్రపంచంలో ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ను రెండో ఇంటిగా భావించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ విదేశాల పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. అపార సహజ వనరులు, నైపుణ్యం కలిగిన యువత, సాంకేతికత దేశాభివృద్ధికి ప్రధాన చోదక శక్తులని విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ప్రత్యేకంగా పరిగణిస్తోందన్న కేంద్ర మంత్రులు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో రావాలని సూచించారు. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉందంటూ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా నిర్వహిస్తున్న 23వ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ జ్యోతి వెలిగించి 2 రోజుల సదస్సును ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన సుమారు 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రతినిధులతో ప్రధాన సమావేశ మందిరం పూర్తిగా నిండిపోయింది. సీనియర్ అధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దేశంలో విదేశీ పెట్టుబడి విధానాలను అత్యంత సరళతరం చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధిలో పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని భారత్ ఆహ్వానిస్తోందని తెలిపారు. పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో విరివిగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించారు. As the Chief Secretary's brief address mentioned, that Andhra Pradesh, as you look down the tunnel over the next decade and a half, shows the promise of having a double-digit growth every year. And this is not surprising. I foresee for the next few years, Andhra Pradesh growing at least 4 to 5% ahead of the national GDP. And if that were to happen, where in less than 2.5 years the state can comfortably boast or claim to be the easiest place to do business in India. Our official rankings show that if you invest in Andhra Pradesh, it becomes the easiest place to do business in India. In a record time of 2.5 years, the central government has enabled a large number of central institutions to be set up in the state. విభజన తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సూర్యోదయ రాష్ట్రంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నిర్దిష్ట విధానం అవలంబిస్తోందని, అన్ని అనుమతులు వేగంగా ఇచ్చేందుకు పూర్తి సుముఖంగా ఉన్నామని అన్నారు. సంతోషకర సూచికలకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. People are thinking capital means it is only administrative city. I am not concerned like that. It is an economic city, one of the best dynamic city I wanted to build. We are benchmarking Amaravati, one top cities in the world among 5. That is our aim. More than 50 countries are here. What I wanted to request all of you, come, you see the designs, you can join us. You are all aware, we are having very, very strong mineral wealth. Bauxite, varieties, granite, beach sand, even limestone. We are having very strong deposits. To come and join in mineral-based industries. We are very strong in gas and oil. I can say in Andhra Pradesh is the richest state in gas and oil. We are having 24/7 energy, water is available, excellent human resources are available. Now I am working not only economic indicators, we are working United Nations Sustainable Development Goals for 2030. I am using technology in a big way. Last year I got second rank, first rank Gujarat. This year I got first rank. By 2029, we wanted to be number 1 state in the country. సంస్కరణల్ని వేగవంతం చేసిన తరువాత భారత్లో విస్తృతమైన మార్పులు వచ్చాయన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. 100 ఆకర్షణీయ నగరాల నిర్మాణంలో భాగస్వామ్యులయ్యేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘ తీరంతో పాటు రైల్వే, రహదారి మార్గాలు ప్రత్యేక ఆకర్షణలని చెప్పారు. The World Economic Forum, World Bank, ADB, Moody ratings, the entire world is looking towards India with interest. The Prime Minister is very keen that we bring reforms in every sector. You want to transform India. You want to make it a strong, stable, prosperous nation. You want every section of the people to feel that they are also part of the development story of India. The country and the state, now there is a competition between the states. That the state of Andhra Pradesh under the able leadership of Chandrababu Naidu has crossed the double-digit growth. Why Andhra Pradesh is progressing? Because you have a Chief Minister here who is not only dynamic, who has a vision.
Mr. Chandrababu Naidu, I have been observing for years together. He's a worker, work. So today the state is small. So he is focusing more and more on every district, on every activity. And he is trying to accelerate the progress. And this state is blessed by another thing, nature, because we have 1,000 kilometers of coast. And the Chief Minister is having a vision to develop airports in other district centers also. So friends, great opportunities are there. You can come and you can see the beauty, and you can see the duty, and you can make the state mighty. సంస్కరణలు ఎంత సంక్లిష్టంగా ఉన్నా మార్పులకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేక ఆర్థిక మండళ్లు పారిశ్రామిక అవసరాలను తీరుస్తాయని తెలిపారు. The corridor, the industrial corridor which passes through Andhra Pradesh, having majorly several ports, several airports, industrial hubs, all passing through this coastline, look at the immense opportunity for investment, whether it is robotics, whether it is digitization, whether it is Internet of Things. That language happens here, that narrative happens here, the Chief Minister gives leadership on that here. And that is why digitization through the Aadhaar mechanism is at its peak in Andhra Pradesh. With these words, I will only invite all the investors to please look at the prospects in Andhra Pradesh, as they call it, the sunrise state. Do your investment plan well in advance. Here is a state which can deliver, and we are happy partnering with Andhra Pradesh. భాగస్వామ్య సదస్సులో టైమ్ ఇండియా పురస్కారాలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రదానం చేశారు. తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలకు గాను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు, ప్రపంచ తయారీ రంగ పురస్కారాన్ని ఫోర్జ్ ఇండియా సంస్థకు మంత్రి అందించారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో భాగంగా సెలబ్రేటింగ్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, రెడీ ఫర్ వరల్డ్, రెడీ ఫర్ ది ఫ్యూచర్ అనే థీమ్ జరిగింది. ఇందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలు, రాష్ట్రంలో ఉన్న అపార వనరులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. I am having vision 2050. Everybody will think vision only 5 years, 10 years. I want to have long-term vision, medium-term vision, and immediately I want to work backward integration. Amongst top 3 developed states in India by 2022, to be the number 1 state in development and also happiness by 2029, to become a leading global investment destination by 2050. To achieve this size of the economy, now we have last year 80 billion, now we have reached 100 billion, by 2022 270 billion, 2029 1 trillion. Last year we have grown at the rate of 10.99%. We are number 1 in the country. Every quarterly we are estimating. There is only one state which is estimating every quarterly. Last year we have grown double-digit growth. All other states single-digit growth. Only the state which has grown double-digit growth is Andhra Pradesh. That is our achievement. Very proudly, I am very happy for that.